కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. హాయ్, నేను మీ వెల్పుల్ చైతన్య, సుమన్ టీవీ రిపోర్టర్. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన మెడికల్ కాలేజెస్ను ప్రైవేటీకరణ చేయడం కోసం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు కోటి సాయంత్రాల సేకరణ, అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్న అధికారులకు మెమొరాండం ఇవ్వడం కార్యక్రమాన్ని ప్రకటించారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గురజాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి దాచేపల్లి మున్సిపల్ కమిషనర్ గారికి మెమొరాండం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాచేపల్లి పార్టీ ఆఫీస్ కార్యాలయం నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు భారీ జన సమూహంతో బయలుదేరి వాళ్ళకి మెమొరాండం ఇచ్చి అనంతరం కాలేజీ వల్ల ఉపయోగాలు నష్టాలు తెలియజేస్తూ అది ప్రైవేటీకరణ చేయడం వల్ల ఈ పల్నాడు ప్రాంతంలో వైద్యానికి విద్యకు అన్నిటికీ దూరంగా అవుతుంది. అదే వైద్యానికి వెళ్ళాలంటే 100 కిలోమీటర్ల గుంటూరు కానీ, అదేవిధంగా 70 కిలోమీటర్లు ఉన్న నర్సరావుపేట వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ 50 పడకల హాస్పిటల్ ఎటువంటి హాస్పిటల్ లేవు. మేము ప్రభుత్వంలోకి రాగానే 2019లో ప్రభుత్వానికి రాగానే జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి 200 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ కాలేజీని నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా దాంట్లోనూ కూడా 75% పనులు పూర్తయ్యాయి. ఈ 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన కాంచి 5% పనులు కూడా మొదలు పెట్టలేదని చెప్పేసి ఎద్దేవా చేస్తూ, అదేవిధంగా కాలేజీలను ప్రైవేటీకరణ చేయకుండా ఉన్న కాలేజీలను 100% పూర్తి చేసి ఉపయోగంలోకి రావాలని చెప్పేసి, అదే ఇక్కడ పేద విద్యార్థికి మెడికల్ సీట్ కావాలంటే లక్షల్లో డొనేషన్లు కట్టాలని చెప్పేసి అంటున్నారు. అదే ఇక్కడైతే అతి తక్కువ సామాన్య ప్రజలు కూడా వైద్యానికి దగ్గరగా ఉంటుంది. ఈ కాలేజీలో అంత విలువ అదేవిధంగా ఇక్కడ పల్నాడు ప్రాంతంలో ఎక్కడా లేదు. అటువంటిది కాలేజీని మేము తీసుకొచ్చాము జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అని చెప్పేసి తెలియజేశారు. అనంతరం ఇక్కడ పార్టీని బలోపేతం చేయడం కోసం గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రతి ఒక్కరికి పదవి రావాలి, కష్టపడ్డ కార్యకర్తకు విలువ ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా అనుబంధ కమిటీలు, అదేవిధంగా మండల కమిటీలు, జిల్లా కమిటీలు, నియోజకవర్గం కమిటీలు కూడా పూర్తి చేసుకొని వారికి సన్మానం చేయడం కూడా జరిగింది.